నిజంగానే రోబోటిక్ సర్జరీ వల్ల అంత బెనిఫిట్స్ ఉంటాయా? హైప్ బాగా క్రియేట్ చేస్తున్నారా? రోబోటిక్ సర్జరీ అనేది హైప్ అని చెప్పలేం, కానీ అది ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుంటే బెటర్. 4 గంటలు 5 గంటలు అయ్యే సర్జరీ రోబోటిక్ సర్జరీ వల్ల మనకి గంటన్నరలో అయిపోవచ్చు. అయితే ఇప్పుడు డాక్టర్లు మీరు అన్నట్టు ఈ విచక్షణ పాటిస్తున్నారా? దేనికి చేయాలి, దేనికి అవసరం లేదని చెప్తున్నారా, లేకపోతే అన్నిటి చేసేద్దామంట? నా వరకు అయితే నేను చెప్పగలుగుతాను, పేషెంట్ కి ఆప్షన్ ఉంటుంది, వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు. మీకు ఇదే కావాలంటే అది చేస్తాం. చాలా మంది ఏదో వచ్చినా కానీ రోబోటిక్ అని చెప్పేయడం కూడా జరుగుతుంది. అయితే కొన్ని హాస్పిటల్లో చూస్తున్నాం సార్, ఇప్పుడు మా దగ్గర ఈ రోబోటిక్ మెషిన్ ఉంది అని చెప్పేసి బిల్ బాగా ఎక్కువ చేస్తున్నారు అనేది చాలా మంది పేషెంట్ దగ్గర నేను విన్నా. అది మనకు తెలియదు కదా, దాని గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. రోబోటిక్ సర్జరీ అనేది ఫ్యూచర్లో ఈ ల్యాప్రోస్కోపీ, ఓపెన్ సర్జరీని రీప్లేస్ చేసేంతగా ఎదుగుతుందా? ఎదుగుతుంది. ఇప్పుడు సింపుల్ గా రోబోటిక్ మనం చూసే వాళ్ళందరికీ అర్థం కావడానికి, ఇప్పుడు ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్ ఆడతారు కదా. అవును. సో మనం టీవీలో పెద్ద మానిటర్ పెట్టుకొని మనం ఇక్కడ కూర్చొని దాన్ని కంట్రోల్ చేస్తాం. సో ల్యాప్రోస్కోపీ అయినా రోబోటిక్ అయినా ఇట్ ఈస్ ది సేమ్ థింగ్. అయితే ఇప్పుడు డాక్టర్లకి ఎంత కంఫర్ట్ తీసుకొచ్చింది రోబోట్ అన్నది, అట్లాగే ఎలాంటి ఛాలెంజెస్ ని పోజ్ చేస్తుంది? అన్ని హాస్పిటల్స్ లో రోబోట్ ఉంటే మేబీ ఒక టైం రావచ్చు, సర్జన్ ఇంట్లో కూర్చొని కూడా ఆపరేట్ చేయవచ్చు. ఓకే. రోబోటిక్ విషయంలో ముఖ్యంగా సార్, ఈ కండిషన్స్ లో కానీ ఈ పర్సన్స్ కానీ చేయకూడదని ఏమైనా ఉందా? ఎవరికైనా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయట్లేదు ఆ పర్సన్ని, లేదు హార్ట్ కంప్లైంట్ లేదు, వీళ్ళకి కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళలో ఓకే.